ఇకటు తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చిలోనే మంట పుట్టిస్తున్నాయి. పల్లె పట్టణాల్లో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. పలు జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలోని 15 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మరో 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని అంచనా వేసింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, గద్వాల, ఖమ్మం, కొమురం భీం, ఆసిఫాబాద్తో పాటు మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూలు, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని అంచనా వేసింది. రైట్, ఇటు తెలంగాణలో కూడా ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఇంకొక 4 రోజులు, మరో 3 రోజుల పాటు ఎండలు పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది తెలంగాణ వాతావరణ శాఖ. ముఖ్యంగా 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలెవరూ కూడా మిట్ట మధ్యాహ్నం బయటకు రావద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఎక్కువగా హైడ్రేటెడ్గా ఉండాలంటూ, ముఖ్యంగా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలంటూ కూడా అధికారులు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. తెలంగాణలో ముఖ్యంగా కొన్ని జిల్లాలకు భారీ ఎఫెక్ట్ ఉంది. ఈ ఎండల తాకిడి ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు బయటకు రావద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.